నేను పెళ్లి చేసుకుంటున్నా. ఎవరితో? యష్మి లేని ప్రోమో లేదు, ఎపిసోడ్ లేదు, రోల్ లేదు, యష్మి లేదు, మేము లేదు. అంత అలచల్ చేసి తర్వాత ఏమైపోయి అసలు? ఏం అవ్వలేదు. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ మై లైఫ్. నీ మీద వచ్చిన ట్రోల్ చూసినప్పుడు ఫస్ట్ థాట్ ఏమొచ్చింది? నిజంగా నేను నవ్వుకున్నా. సీజన్ 8కి వచ్చిన పాపులారిటీ కంటే యష్మి మీద వచ్చిన నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఒక కంటెస్టెంట్ కి అంత నెగటివిటీ మేబీ నా బిహేవియర్ వల్లనో నా మాటల వల్ల. ఫినాలే రోజు ఎస్ మా కే బ్యాచ్ విన్ అయింది. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ చూపించండి. ఫ్లిప్ స్టార్ ఇది రావడానికి రీజన్ ఏంటి? దీనికి ఒక పేరు పెట్టాలి అని ఫ్లిప్ స్టార్. ఎవరైనా నచ్చదు అని చెప్పడం వేరు కదా. నచ్చేది కాదు. నిఖిల్కి బయట తనకు ఆల్రెడీ ఒక పాస్ట్ లవ్ స్టోరీ ఉందని తెలుసు కూడా ఎందుకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేసావు? పర్సనల్ స్టోరీ వాట్ ఎవర్, అది నాకు దానికి సంబంధం లేదు. తన ఎమోషన్స్ మీద క్లారిటీ లేదు అని చెప్పి నీ ఎమోషన్స్ మీద క్లారిటీ ఉందా? నేను ఆయనకి నన్ను పెళ్లి చేసుకుంటూ నన్ను లవ్ చేస్తా లోపల ఏదో ఒక డ్రీమ్ వచ్చింది. హూస్ ద లాస్ట్ పర్సన్ దట్ మేడ్ యు క్రై? మా డాడ్ ఆయన లోపలికి వచ్చిన తర్వాత అయితే అన్నీ మారిపోయింది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 2 వీడియోస్ మంచిగా అప్రిసియేషన్ ఇచ్చి అండ్ ట్రెండింగ్కి తీసుకొచ్చారు. సో అందుకు ఈరోజు నా ఎపిసోడ్లో గెస్ట్గా యష్మిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ బిగ్ బాస్ బయట ఎక్కడ కూడా తను కనిపించలేదు అండ్ ఏ మీడియా ముందుకి తను రాలేదు. చాలా క్వశ్చన్స్కి తను చాలా ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంది, అది ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడదామని ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ యష్మి. హాయ్ ధనుష్. హౌ యూ? ఒక లాంగ్ టైం ఎప్పుడో బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక కనిపించావు, మళ్ళీ తర్వాత ఈరోజు వచ్చి కూర్చున్నావు. సో ఏమైపోయి అంటే ఆ టైంలో ఫుల్గా హల్చల్ చేసి యష్మి లేని ప్రోమో లేదు, యష్మి లేని ఎపిసోడ్ లేదు, యష్మి లేని రోల్ లేదు, యష్మి లేని మేము లేదు. అంత హల్చల్ చేసి తర్వాత ఏమైపోయి అసలు? ఏం అవ్వలేదు. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ మై లైఫ్ అంతే. చాలా మంది అనుకున్నారు బిగ్ బాస్ తర్వాత ఇది బయటకు రాకపోతుంది ట్రోల్స్ వల్లనో ఇంకొకటి వల్లనో అని. కానీ నిజంగా బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళగానే ఆ బిగ్ బాస్ని పక్కన పెట్టేశారు. నేను ఇంకా నా లైఫ్ ఏముంది, నా పర్సనల్ లైఫ్ ఏముంది, నా ఫ్యామిలీ ఏముంది, అదంతా చూసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నేను ఆల్సో నీకు కూడా తెలుసు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ అయిపోయింది. ఏంటని నాకు కూడా తెలీదు. నా లైఫ్ ఇప్పుడు ఇలా హెల్త్ ఇష్యూస్ అవ్వలేదు. రాగానే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి అయ్యి నాకు ఇంకా విరక్తి వచ్చేసింది నా మీద నాకే. సో దానివల్ల నేను కనిపించలేదు అంతే. కానీ ఇంకేం దేనికి హెల్త్ ఇష్యూస్? హౌస్లో ఫుడ్ సరిగ్గా పడక? మేబీ ఐ డోంట్ నో. ఎందుకంటే నేను అన్ని టాబ్లెట్స్ నా జీవితంలోనే తీసుకోలేదు, అన్ని ఇంజెక్షన్స్ తీసుకోలేదు, టాబ్లెట్స్ తీసుకోలేదు. బయటకు రాగానే చాలా హెల్త్ ఇష్యూస్ అయిపోయింది. హారబుల్. అంటే సీజన్ 8 గురించి మాట్లాడుకుంటే ఎస్, సీజన్ 8కి వచ్చిన పాపులారిటీ కంటే యష్మి మీద వచ్చిన నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఒప్పుకుంటావు దానికి? నెగటివిటీ స్టార్టింగ్ వచ్చింది, లేదన్నట్లేదు. కానీ బయటికి వచ్చిన తర్వాత అంటే పాజిటివ్గానే నేను బయటికి వచ్చాను. ఐ థింక్ బిగ్ బాస్లో చాలా కష్టం. ఒక కంటెస్టెంట్కి అంత నెగటివిటీ వచ్చి బయటికి వచ్చిన తర్వాత అది వేరే విషయం అనుకో. లోపలే ఆడియన్స్ని పాజిటివ్గా మార్చుకుని బయటకు రావడం నా ప్రకారం ఇది పెద్ద విషయం. సో లోపల నాకు తెలియదు, అంటే నేను బయట నెగటివ్ అయ్యానో పాజిటివ్గా ఉన్నానో నాకు తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత అయితే నాకు మంచి రెస్పాన్స్ ఉండింది అండ్ ఇట్ వాజ్ వెరీ పాజిటివ్ లక్కీలీ. సో చూసాక నాకు అర్థమైంది స్టార్టింగ్ నేను చాలా నెగటివ్ అయ్యాను అని. అంటే ఎక్స్ట్రీమ్ నెగటివిటీ నుంచి చాలా పాజిటివిటీ నుంచి బయటకు వచ్చాను. సో ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ మై డాడ్. నాకు తెలీదు మా డాడ్ వల్ల ఏమో నేను పాజిటివ్ అయ్యానో లోపల నాకు తెలియదు. కానీ ఆయన లోపలికి వచ్చిన తర్వాత అయితే అన్నీ మారిపోయింది నా ప్రకారం. నేను కొన్ని చూసాను కదా ఎపిసోడ్స్ కానీ ప్రోమోస్ కానీ. సో నేను బయట వచ్చిన తర్వాత కూడా చాలా మంది కలిసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యారు అని నేను విన్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ నెగటివిటీ నుంచి సడన్గా ఇలా పాజిటివ్గా మారి బయటికి వచ్చా కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ జర్నీ అంతా అనలైజ్ చేసుకున్నాం అంటే దేనికి నేను నెగిటివ్ అయ్యాను, దేనికి మళ్ళీ పాజిటివ్ అయ్యాను అనే అనలైజేషన్ జరిగింది. అంత క్యాలిక్యులేషన్స్ అంతా నేను ఏం చేయలేదు. ఐ వాజ్ జస్ట్ మీ అంతే. మేబీ
మేబీ నా బిహేవియర్ వల్లనో నా మాటల వల్లనో అయి ఉంటాను. బట్ ఐ వాజ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బయటకు వచ్చిన తర్వాత నా మీద ఉన్న రెస్పాన్స్ కానీ నాకు సపోర్ట్ కానీ చాలా బాగుంది. నాకు చాలు ఇంకేం కావాలా, ఎవరు కావాలా ఆ నెగిటివిటీ అదంతా పట్టుకొని ఇంకేం చేస్తాను నేను. సో నేను యాక్చువల్లీ చాలా నేర్చుకున్నా లోపలికి వెళ్ళిన తర్వాత. దట్ వాజ్ ఆల్ మ్యాటర్డ్ ఫర్ మీ, బికాస్ దానికే వెళ్ళా నేను. ఐ వాజ్ సక్సెస్ఫుల్. యా. కానీ ఇంత నెగిటివ్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్. అది లైక్ ఆ నెగిటివ్ వచ్చింది అని తెలిసినప్పుడు, ఈవెన్ నీ మీద వచ్చిన ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ ఇవి చూసినప్పుడు, రివ్యూస్ కానీ ఇవి చూసినప్పుడు ఫస్ట్ థాట్ ఏమొచ్చింది మైండ్లో? నవ్వుకున్నా. దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నావు అండ్ దాని నుంచి ఓవర్కమ్ ఎలా అయ్యి? నిజంగా నేను నవ్వుకున్నాను అనుష్. నేను అదేం నేను హార్ట్కి నేను తీసుకోలే, బికాస్ నేనే కదా అది. నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఇంకా? నేనైతే ఎంజాయ్ చేస్తాను ట్రోల్స్. నేను యూ విల్ నాట్ బిలీవ్, నేను బయటకు రాగానే నా మీద యూట్యూబ్లో నేను ఫస్ట్ సెర్చ్ చేసింది ఏంటి తెలుసా? నా మీద ఉన్న ట్రోల్స్ ఏంటి, మీమ్స్ ఏంటి అని. నేను నాది నేనే చూసుకొని నవ్వుకున్నా, కానీ నేను నిజంగా ఫీల్ అవ్వలేదు టిల్ డేట్. నా ప్రొఫైల్లో నా పిఆర్ ఏమేమి ఫొటోస్ పోస్ట్ చేశాడు, దానికి ఏం కమెంట్స్ వచ్చింది, నేను ఈ రోజు వరకు నేను చూడలేదు. జస్ట్ నా ఫ్రెండ్స్ ఇలా నువ్వు కానీ నా ఫ్రెండ్స్ కానీ వచ్చి విన్నానే, కానీ నేను ఎప్పుడు ఏం జరిగింది యాక్చువల్లీ ఏంటి నేను వెళ్ళలేదు. సో అందుకే నేను తీసుకోలేదు. నా మీద నెగిటివ్ వచ్చింది, నేను ఇంకా ఫీల్ అవ్వాలి, దాని గురించి ఆలోచించాలి, ఇదంతా నేను ఆ క్యాలిక్యులేషన్ అంతా అంటే ఇప్పుడు నేను నెగిటివ్ చేసామని ఫీల్ అయిన అందరూ వేస్ట్. ఇంకా పట్టించుకోలేదు. ఫైనల్ ఎపిసోడ్లో ఫినాలే రోజు నాగార్జున గారు స్టేజ్ మీద విన్నర్ అనౌన్స్ చేసినప్పుడు ఎస్ మా కే బ్యాచ్ విన్ అయింది అని ఎవరో అన్నారంట. అది యష్మియా? అది నేను అనలేదు, కానీ అది ఎలా అలా నా మీద ఎందుకు వచ్చింది అని నాకు తెలీదు. బికాజ్ ఈ కే బ్యాచ్ అనేది నేను బయటకు వచ్చిన తర్వాత నేను కూడా చూసా. కే బ్యాచ్ అనేది చాలా జరిగింది బయట అని. ఐ రియలీ డోంట్ నో ఎందుకు అలా. బికాజ్ కర్ణాటక ఆర్టిస్ట్కి చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు, మీకే తెలుసు. సో మళ్ళీ అలా ఉన్నప్పుడు ఎందుకు ఈ కే బ్యాచ్ అనేది ఎందుకు వచ్చింది, ఐ రియలీ డోంట్ నో. అండ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 5-6 years నుంచి నేను వర్క్ చేస్తున్నా, బట్ నేనెప్పుడన్నా అండ్ ఐ సా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. ఎవరో ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ నాకు ట్యాగ్ చేశారు, ఇలా యష్మి చెప్పింది అని నేను విన్నా. ప్రూఫ్ ఉందా? అలా నేను నిజంగా చెప్పుంటే ప్రూఫ్ చూపించండి పోనీ, ఓకే ఇది యష్మి చెప్పింది చూడండి అని. అలా ఏం లేదే, అన్నిందంట, ఇలా నేను విన్నాను అని ఎవరో చెప్తే ఎలా మీరు యష్మి ఇలా అన్నింది అని ఎలా మీరు నమ్ముతారు? రైట్. సో నేనైతే అనలేదు, నాకైతే గుర్తులేదు. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ బికాస్ ఇప్పుడు నిఖిల్ మా ఫ్రెండ్ గెలవాలని ఉండింది, గెలిచాడు, నేను ఫుల్ అరిచాను, క్లాప్స్ కొట్టాను, నేను పృథ్వీ పక్కనే ఉన్నాం, అంతే చేసాం. కానీ ఇంకా నేనేం అనలేదు దాని గురించి. అంటే కే బ్యాచ్ అని ఎందుకు వచ్చింది అంటే, గ్రూప్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన పీపుల్ ఫ్రెండ్స్ అయిపోయేసరికి బయటకు కనిపించేది కే బ్యాచ్ అని అంటారు కదా. ఆ కే బ్యాచ్ ఇష్యూస్ కూడా లోపల మీకు జరిగింది, మీ ముగ్గురే ఫ్రెండ్స్ అవ్వడం కానీ బయట ట్రోల్స్. కంఫర్ట్ జోన్ వచ్చేసింది మాకు తెలియకుండా. ట్రస్ట్ మీ బయటకు వచ్చే వరకు ఇలా ఫామ్ అయిందని మాకు తెలీదు. పోనీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా మాకు చిన్న హింట్ ఇవ్వడం కానీ ఇండైరెక్ట్గా చెప్పడం కానీ ఏం వాళ్ళేం చేయలే. రాగానే కంటెస్టెంట్సే కానీ ఐ డోంట్ నో, అంటే నేను చెప్పలేదు అని చెప్తున్నా. సో మాకు తెలీదు. అది మాకు తెలియకుండా మాకు ఆ కంఫర్ట్ జోన్ ఇంకా పెరిగిపోయింది. అంటే ఎలా నేను కానీ పృథ్వీ, ప్రేరణ మేమందరం ఒకే ఛానల్లో పనిచేసే వాళ్ళము. అండ్ ఇలా ఈవెంట్స్ బయట కలిసి అలా మాకు ఆ కంఫర్ట్ జోన్ వచ్చేసింది, అలా ఫామ్ అయిపోయింది తెలియకుండా. ఏదో ఇలా మాదొక కర్ణాటక బ్యాచ్ ఇలా ఒక గ్రూప్ ఫామ్ చేయాలి అనేది ఇంటెన్షన్ అయితే ఎవరికి అక్కడ లేకుండే. సో వీళ్ళు మాత్రమే క్లోజ్ అవడానికి రీజన్ ఏంటి? మిగతా వాళ్ళతో ఎవరితో పెద్దగా యష్మి టైం స్పెండ్ చేసినట్టు మా ఎవరికి కనిపించలేదు. ఓన్లీ నిఖిల్ పృథ్వీ, అప్పుడప్పుడు ప్రేరణ. అప్పుడప్పుడు అంటే అది పీకాక్. ఐ వాజ్ క్లోజ్ విత్ విష్ణుప్రియ ఆల్సో. అంటే మాది ఒక రూమ్ ఉండిందా, పీకాక్ రూమ్. ఆ పీకాక్ రూమ్ లో అది ఏంటో మా కర్మగా, ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయేవారు. సో అలా ఏమైపోయింది, మేము మిగిలిపోయాము, నిఖిల్, నేను, పృథ్వీ ముగ్గురే మిగిలిపోయాము. తర్వాత విష్ణుప్రియ వేరే నుంచి వచ్చింది పీకాక్ రూమ్కి. ఫస్ట్ అది ఇంకో డ్రాగన్ ఫ్లై రూమ్లో ఉండింది. సో తర్వాత మా రూమ్కి షిఫ్ట్ అయ్యింది. సో నలుగురే ఎప్పుడు పీకాక్ రూమ్లో ఉండేవాళ్ళం. ప్రేరణ తెలీదు. ప్రేరణ అంటే ప్రాబ్లీ ప్రేరణకి ఏంటంటే అందరితో టైం స్పెండ్ చేయాలి, అందరితో ఉండాలి అని ఉండింది. బట్ మాకు కంఫర్ట్ జోన్ అయిపోయింది. అంటే ఐ థింక్ 2nd week or 3rd week నుంచి నేను ఆ పీకాక్ రూమ్లోనే ఉండిపోయాం కాబట్టి. సో పడుకున్నప్పుడు ఆ ముచ్చట్లు అదంతా మాకు అలవాటు అయిపోయింది. సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి 4th యువర్ క్లోజ్డ్ విత్ పృథ్వీ అండ్ నిఖిల్. మేబీ అదే ఏదో 3rd or 4th weekలో ఇంకా రోజు అదే రూమ్లో కూర్చోవడం, డిస్కషన్ ఇదంతా అలవాటు అయిపోయింది. అది తెలియకుండా అలా అయిపోయింది అంతే. బట్ దే వర్ వెరీ క్లోజ్. ప్రేరణ ఏంటంటే అది వేరే
రూమ్కి వెళ్ళిపోయింది కదా. సో నైట్ టైమ్స్ అంత టైం స్పెండ్ చేసేది కాదు మాతో. మార్నింగ్ కలిసేది, కిచెన్లో కలిసేది, మాట్లాడుకునే వాళ్ళం అంతే, కానీ నైట్ టైం అంతా కూర్చొని మాట్లాడే వాళ్ళం కాదు. సో అందుకే అలా కనిపించుంటుంది బయట. ఈవెన్ యష్మి నీకు వచ్చిన ఒక నేమ్ ఏంటంటే ఫ్లిప్పర్, ఫ్లిప్ స్టార్, బయట జనాలు మాట్లాడుతున్న మాటలు. ఇది రావడానికి రీజన్ ఏంటి? దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే లైక్ ఇదే ప్రేరణ విషయంలో కాసేపు ఫ్రెండ్ అంటది, కాసేపు ఫ్రెండ్ కాదంటది, బయట నాకు అసలు నచ్చదంటది, ఇప్పుడు కనెక్ట్ అయిందంటది, కనెక్ట్ అవ్వలేదంటే క్లారిటీ లేదా, లేదంటే ఎందుకు ఇవాళ ఒక మాట నెక్స్ట్ డే ఒక మాట మాట్లాడుతుంది అనే పాయింట్లో జనాలు అనుకుంటున్నారు. ఏం చెప్తారు? సి డెఫినెట్లీ ఈ ఫ్లిప్ అనేది బయట వాళ్ళు ఐ ఫీల్ కావాలని చేశారు. బికాస్ సి యు ఆర్ ఇన్ అ గేమ్ షో. ఆబ్వియస్లీ ఇక నీకు ఒక ఒపీనియన్ ఉంటే 10 minutes తర్వాత ఒపీనియన్ నీకు మారుతుంది. బీఎట్ ఒక సిచ్యువేషన్ వల్ల అయి ఉండొచ్చు, ఇంకో పర్సన్ వచ్చి అది అలా కాదే ఇలా జరిగింది అని చెప్పడం వల్ల అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. నువ్వు ఒక గేమ్ షోలో ఉన్నప్పుడు చాలా క్యాలిక్యులేట్ నువ్వు చేస్తూ ఉంటావు, సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది, ఆబ్వియస్లీ ఒపీనియన్ మారుతుంది. ఇప్పుడు నేను గేమ్ షోలో ఉన్నా, కెమెరా ముందు ఉన్నా, 10 minutes బ్యాక్ నేను ఇది దీని మీదనే స్టాండ్ అయి నించోవాలంటే దాట్ ఇస్ స్టూపిడిటీ. సో నువ్వు వచ్చి నువ్వు ఏదైనా మార్చుకోవాలనిపించిందంటే యూ కెన్ చేంజ్ యువర్ ఒపీనియన్, దాంట్లో తప్పేం లేదు. కానీ బయట ఏదో చెప్పాలి, దీనికి ఒక పేరు పెట్టాలి అని ఫ్లిప్ స్టార్ అని పెట్టారు, కానీ నాకైతే లోపల నేను ఒపీనియన్ని మార్చుకున్నా, అది తప్పైతే అస్సలు కాదు. బికాజ్ వీఆర్ ఇన్ ఎ గేమ్ షో. అది అయ్యింది. అండ్ ప్రేరణ విషయంలో ఏంటంటే నిజంగా ప్రేరణ మీరు ఎంతమంది ఏమనుకున్నా, నమ్మినా నమ్మకపోయినా, ప్రేరణ నేను బయట ఫ్రెండ్సే కాదు బిగ్ బాస్ ముందు. అంటే చాలా ఇష్యూస్ జరిగింది. ఫ్రెండ్స్ కాదు అని చెప్పడం వేరు, బయట ప్రేరణ నచ్చదు అని చెప్పడం వేరు. డెఫినెట్లీ నచ్చేది కాదు. ఎందుకంటే నాకు తనకి కొన్ని క్లాషెస్ అయింది నేను చేసిన ప్రాజెక్ట్లో. సో అంతా ఓన్లీ జస్ట్ హాయ్ బై. మాకు తనకు సపరేట్ రూమ్ ఇచ్చేవాడు, నాకు సపరేట్ రూమ్ ఇచ్చేవాడు, నేను అంత మాట్లాడేదాన్ని కాదు. సో అందుకే నచ్చేది కాదనే చెప్పాను. ఎందుకంటే కపుల్ ఆఫ్ టైమ్స్ సెట్లో కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి దానివల్ల. సో ఇంకొకటి ఏంటంటే తర్వాత నాకు తెలియకుండా అది క్లోజ్ అయిపోయింది. ఇంకా ప్రేరణ కూడా ఎవరు లేరు, ఇంకా నాకు కూడా ఎవరు లేరు కాబట్టి అన్నీ షేర్ చేసుకోవడము ఇదంతా. మళ్ళీ నాకు మధ్యలో రియలైజ్ అయ్యేది యు ఆర్ ఇన్ అ గేమ్ షో, ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు. బికాజ్ నేను చాలా వాల్యూ ఇచ్చేస్తాను, నేను చాలా సాక్రిఫైస్ చేసేస్తాను. సో నాకు రోజు ఒక 10 సారి చెప్పుకున్నదాన్ని, ఈ సాక్రిఫైస్ ఇలా ఇక్కడ కాదు, ఇక్కడ వద్దు, నువ్వు గేమ్ షోలో ఉన్నావని. సో అలా ఆ సిచ్యువేషన్స్లో ఈ ప్రేరణ నచ్చదు అని చెప్పేదాన్ని. నేను ప్రేరణ దగ్గర కూడా వెళ్ళి నేను మాట్లాడాను, కానీ ఇట్స్ ఆల్ ఎడిటర్స్ మ్యాజిక్ అంటారు. ఏది చూపించాలి, ఏది చూపించకూడదు అనేది ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ప్రేరణతో ఏం మాట్లాడాను అదంతా ఎడిట్ చేసి ఏది కంటెంట్గా ఏది కావాలి అనేది అది చూపించుంటారు అంతే. కానీ ప్రేరణ క్లారిటీ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు అది వచ్చి ప్రేరణ ఏదైనా వచ్చి కంప్లైంట్ చేయడం కానీ షీ ఈజ్ అ ఫేక్ ఫ్రెండ్ అంటే నేను ఒప్పుకుంటా, రియల్లీ ఐ యామ్ అని. కానీ ప్రేరణ ఎప్పుడు అలా చెప్పలేదు కదా. అదే ప్రేరణ ఎప్పుడు డిఫెండ్ కూడా చేయలేదు కదా. అంటే 1-2 సందర్భాల్లో డిఫెండ్ చేసింది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడ డిస్కషన్ అయినా కూడా షీ వాస్ సైలెంట్. ఇప్పుడు తను కూడా గేమ్ షో ఉంది. ఎవరు ఇప్పుడు నేను గేమ్ షోలో ఉన్నావు, నీకు సపోర్టివ్గా నేను ఎన్ని రోజులని మాట్లాడుతాను, ఎందుకు మాట్లాడతాను, రైట్? ఇప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి, అర్థమైందా? బయట అనుకో ఏదైనా అయితే నేను నించుంటాను నీకోసం, బట్ గేమ్ షోలో ఉన్నప్పుడు నువ్వే నేనే. సో కానీ ప్రేరణ ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుంది. అండ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా కోసం అది నించోవాలి అని. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను? వాడది. సో తనకి నా గేమ్ మీద కానీ నా ఫ్రెండ్షిప్ మీద కానీ క్లారిటీ ఉండింది. అది మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది క్లియర్ ఉండింది. వేరే వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను, నేను అంత సీరియస్గా తీసుకోలేదు ఈ టాపిక్. సో యా. సో నిఖిల్ టాపిక్ వచ్చేస్తే, నిఖిల్కి తన ఎమోషన్స్ మీద క్లారిటీ లేదు అని చెప్పు. అసలు నీ ఎమోషన్స్ మీద నీ క్లారిటీ ఉందా? ఒకవేళ ఉంటే బయట తనకు ఆల్రెడీ ఒక పాస్ట్ లవ్ స్టోరీ ఉందని తెలిసి కూడా ఎందుకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేసావు? బయట ఆయనకి పర్సనల్ స్టోరీ వాట్ ఎవర్, అది నాకు దానికి సంబంధం లేదు. కానీ నువ్వే చెప్పావు అన్ని క్లోజ్ ఫ్రెండ్స్ మీరందరూ క్లోజ్ అయ్యారని. ఇదే క్లోజ్లో ఇప్పుడే నార్మల్గా మాట్లాడుతున్నప్పుడే ఆయన నోటు నుంచినే వచ్చింది ఏంటంటే ఆయన సింగిల్. ఎందుకు ఆడియన్స్కే తెలుసు, స్టేజ్ మీద ఆయన సింగిల్ అనే ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. స్టేజ్ మీద సింగిల్ అని ఇంట్రడ్యూస్ ఎందుకు చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ వై విల్ యూ టెల్ యు ఆర్ సింగిల్? అంత ఎందుకు? నేను రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పొచ్చు కదా. నాకు కూడా లోపల అలాగే అన్నారు. అండ్ నేను ఏదో ఆయన మీద ఏదో నాకు పెద్ద లవ్ వచ్చేసింది, ఇంకా ఆయన లేకుండా నేను ఉండలేను అంత సీన్ అయితే లేదు అక్కడ. లోపల ఏదో ఒక డ్రీమ్ వచ్చింది, దాని గురించి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకున్నాము. దానివల్ల ఒక 1 week నేను డిస్టర్బ్ అయ్యాను, లేదన్నట్లేదు. ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ వెరీ నార్మల్. నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉండకు అలా ఉండకు, నార్మల్ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్గా ఉండొచ్చు. ఐ రియలీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఆయనకి
మేబీ ఆయనకి ఏదైనా అనిపించిందంటే బయట చూసిన వాళ్ళకి రాంగ్ అవుతుందో ఏంటో ఆయన వచ్చి నా దగ్గర మాట్లాడుంటే బాగుండేది. ఆయన నా దగ్గర మాట్లాడకుండా వెనకాల మాట్లాడారు కపుల్ ఆఫ్ టైమ్స్. నేను బయటికి వెళ్ళి చూసాను. పృథ్వీతో యా, ఆ పృథ్వీతో మాట్లాడే బొద్దు నాతో మాట్లాడుంటే అయిపోయేది. సో ఎండ్ ఆఫ్ ద డే గేమ్ షో, యుల్ నెవర్ నో ఎవరు ఎలా ఉంటారు అని. బట్ ఇట్స్ ఓకే. అంటే ఆయన మేబీ బయట గురించి ఆలోచించారేమో నాకు తెలీదు. అండ్ పృథ్వీ కూడా దాని గురించి ఆయన వచ్చి డిస్కస్ చేసింది, పృథ్వీ నాకు వచ్చి చెప్పలేదు. ఇంకా నేను మర్చిపోయా దాని గురించి. వివర్ వెరీ నార్మల్. కానీ అగైన్ ఎడిటర్స్ మ్యాజిక్. నార్మల్గా మాట్లాడింది ఏ మచ్చా కమాన్ మచ్చా అని నవ్వుకున్నది కూడా ఒక సాంగ్ వేసి ఒక లవ్ ట్రాక్ వేసి ప్రోమోలో చూపించడం వల్ల అది బయట అలా వెళ్ళిపోయింది. యా, కానీ కనిపించడం జనాలకి కానీ చూసే ఆడియన్స్కి కానీ ఈవెన్ నాగార్జున గారి స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఇవంతా కలుపుకుంటే ఓకే, యష్మికి నిఖిల్ అంటే ఇంట్రెస్ట్ ఉందేమో, తను ట్రై చేస్తుంది. మనోడికి ఏంటంటే బయట ఇంకో రిలేషన్షిప్ ఉంది, ఇలాగ సార్ట్అవుట్ చేసుకోవాలనే పాయింట్లో మనోడు ఉన్నట్టు నువ్వు ట్రై చేస్తున్నట్టు మాత్రమే కనిపించింది. అది ఎందుకు అలా కనిపించింది? ఈవెన్ మనోడు ఒక ఎపిసోడ్లో కూడా తనని నాకు చాలా ఇష్టం, నేను బయటకు వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవాలి, తనకి సారీ చెప్తాను, ఈ ఎపిసోడ్ కూడా జరిగింది. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ దా. ఎందుకంటే నేను కూడా చాలా ఆయన బయట పర్సనల్ గురించి ఆఫ్టర్ దిస్ డ్రీమ్ థింగ్ నేను చాలా మాట్లాడాము కూర్చొని, అదంతా ఎందుకు రాలేదు అని. అంటే చాలా ఎడిట్ చేసేస్తారు. ఎంత రియాలిటీ షో అయినా ఏది చూపించాలి, ఒక వ్యక్తిని ఎలా పోర్ట్రే చేయాలి అనేది నిజంగా ఎడిటర్స్ చేతిలోనే ఉంటుంది. అవుట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. ఎందుకంటే నేను బయటకు రాగానే కపుల్ ఆఫ్ ప్రోమోస్ చూసి నేను షాక్ అయిపోయా. ఎందుకంటే నేను అక్కడ చెప్పిన ఇంటెన్షనే వేరు, కంప్లీట్ వేరు ఇంటెన్షన్. ఏంటంటే ఇఫ్ యూ సీ దట్ సోఫా మీద కూర్చొని నేను చెప్తా అంటే మా మమ్మీ డాడీ గురించి నాకు భయం లేదు సంథింగ్, నేను మర్చిపోయా ఎగ్జాక్ట్ లైన్స్. యా, అది నేను దేనికి చెప్పా అంటే ఐ కాల్డ్ హిమ్, నేనే పిలిచాను, నిఖిల్ చూడు నువ్వు ఎప్పుడు నా మీద తోస్తున్నావు, నాకు నీ మీద ఏమీ లేదు నిఖిల్, నువ్వు అలా చెప్పకు. ఇప్పుడు నేను ఏం చెప్పడానికి వెళ్ళానంటే మా మమ్మీ డాడీ కూడా టీవీ చూస్తారు, మా మమ్మీ డాడీ ఏం అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ మై మామ్ అండ్ డాడ్, ఐ విల్ బీ ఆన్సరబుల్, నీకు నీ పర్సనల్ లైఫ్ ఉంది, యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ హెల్ప్ యూ, కానీ అన్నీ నేను నా నెత్తి మీద నేను తీసుకోను ప్రతిసారి. బికాజ్ ఈవెన్ ఐఎమ్ అ గేమ్ షో, ఐఎమ్ అ గర్ల్. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత నాది కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, ఎన్ని నా మీద తీసుకుంటాను అనేది నా ఇంటెన్షన్. వెళ్ళేటప్పుడు ఈ లిటరలీ ఆస్క్డ్ మీ సారీ, అసలు ప్రోమోలో లేదు, ఏదో నేను ఆయనకి నన్ను పెళ్లి చేసుకుంటావా, నన్ను లవ్ చేస్తావా మమ్మీ డాడీ ఏదో ఆ సెన్స్లో వెళ్ళిపోయింది ఆ ప్రోమో. నేను చూసే షాక్ అయిపోయా, ఓ మై గాడ్ అని. బట్ యా, నేనేం అంత హార్ట్గా ఏం తీసుకోలేదు, బట్ ఐ వాజ్ ప్రిపేర్డ్. ఎందుకంటే వేరే సీజన్ కంటెస్టెంట్స్ అందరూ నాకు కరెక్ట్గా మంచిగా చెప్పారు, ఎవరిని ఎలా చూపించాలో ఏం చూపించాలో అంతా ఎడిటింగ్లో ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఆల్ దిస్ అంటే నేను ప్రిపేర్గానే వెళ్ళా. సో నేను అందుకే బయటకు రాగానే నేను ఇదంతా ఏం పట్టించుకోలేదు, అవునా ఇలా చూపించారా ఓకే ఫైన్ డన్ అంతే. సో ఫ్రెండ్స్ అని 1 వీక్ మాత్రం డిస్టర్బ్ అయిన తర్వాత వదిలేసినప్పుడు ఒక డ్యాన్స్ వీడియో చేయాలి అని విష్ణుప్రియ నిఖిల్తో చేద్దాం అనుకుంది, పృథ్వీతో ఇష్యూస్ అవుతున్నప్పుడు ఎందుకు నేను నీకు చాలా హెల్ప్ చేశాను, నువ్వెందుకు నాకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అంత హర్ట్ అయిపోయి ఇల్లంతా అంత రచ్చ చేయాల్సిన అవసరం. అది రచ్చ ఎందుకు అయింది అంటే సి వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా లోపలికి, నేను నేమ్స్ తీసుకోను, యా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు ఇలా మీమ్స్ అవుతుంది అని చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, ఇలా మీమ్స్ అవుతుంది ఎవరి మీద, విష్ణుప్రియ మీద, నీ మీద అండ్ పృథ్వీ మీద మీమ్స్ అవుతుందంటే నేను ఎక్కువ ఊహించుకున్నా, అరే మా ముగ్గురు మీద ఎందుకు మీమ్స్ అవుతుంది మళ్ళా, అంటే ఏదైనా మళ్ళా నాకు పృథ్వీకి ఏదైనా కనెక్షన్ ఫామ్ చేస్తున్నారా. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాడు చెప్తే పూర్తిగా చెప్పాలి కదా, ఇలా మీ ముగ్గురు మీద ఇలా మీమ్స్ అవుతుందంటే మాకు 100 థింకింగ్ అవుతుంది లోపల. నేను ఫుల్ లో ఫీల్ అయిపోయా, అరే మా ముగ్గురు గురించి ఏం వస్తుంది మీమ్స్ అది ఇది అని. ఆ వీకెండ్లో జరిగే కొన్ని అంత చూపించారు, నీకు తెలుసు కదా. సో ఏదో టాస్క్ వస్తుంది, అప్పుడు నేను పృథ్వీ చేయాలి, నేను ఓపెన్గా ఇలా భయంతో ఇలా లిటరలీ ఐ షౌటెడ్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ విత్ పృథ్వీ అని. పృథ్వీ నిజంగా చాలా ఫీల్ అయిపోయాడు దానికి. తర్వాతనే అనుకుంటా అది డాన్స్ది ఇది కూడా వచ్చింది. అండ్ డాన్స్ది వచ్చినప్పుడు కూడా ఏమైంది, విష్ణుప్రియకి అండ్ పృథ్వీకి ఏదో సమ్ ప్రాబ్లం అయితే నాకు తెలీదు. అండ్ అదేదో వెళ్ళి కెమెరా ముందు చేంజ్గా అడిగిందంటే వచ్చింది.
ఇప్పుడు అక్కడ ఏమైందంటే వేరే వాళ్ళందరిది పేరు ఇదైపోయింది. ఓన్లీ స్వాప్ అయింది ఎక్కడ నాది పృథ్వీతో డాన్స్ చేయాలి. అక్కడ నాకు ఇష్యూ నేను పృథ్వీతో డాన్స్ చెయ్యను. ఎందుకంటే నాకు భయం బయట ఇలా మీమ్స్ వెళ్తుంది. మళ్ళా ఎవ్రీ వీకెండ్స్ మాకు తెలుస్తుంది దట్ వాళ్ళిద్దరితో డాన్స్ చేపించడము, వాళ్ళిద్దరు మేబీ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారో. వాళ్ళతో ఇప్పుడు నేను ఎందుకు డాన్స్ చేస్తా? ఇప్పుడు మళ్ళా వైల్డ్ కార్డ్‌లో వచ్చినోడు మీ మీద ఒక మీమ్ అయింది అంటే ఇప్పుడు భయం ఉంటదా లేదా? నేను అందుకే నేను చెయ్యనని నేను ఏడ్చిన. అండ్ ఐ టోల్డ్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ నిఖిల్. నేను నిఖిల్తో నేను డాన్స్ చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు డాన్స్ విత్ నిఖిల్ అని ఇలా చెప్పాను. మాకు అట్లా కనిపించలేదు. అదే నేను చెప్తున్నా. అండ్ నేను విష్ణుప్రియకి కూడా నేను ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఎవ్రీ టైం తను నార్మల్గానే ఉంటుంది, అందరితో నార్మల్గా ఏంటి హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు ఏదో గొడవ చేసుకుంది పృథ్వీ మీద. షీ గాట్ డిస్టర్బ్ అండ్ షీ వెంట్ అండ్ షీ టోల్డ్ కెమెరాకి. అసలు ఎలా విష్ణుప్రియ నాకు కనీసం నాకు చెప్పొచ్చు కదా, ఈవెన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని నేను అలా విష్ణుప్రియ మీద రియాక్ట్ అయ్యాను. దెన్ ఐ వెంట్ ఐ టోల్డ్ సారీ విష్ణుప్రియకి. అండ్ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడలేదు. అండ్ నీకు తెలుసా ఆ డాన్స్ నేను చెయ్యాలని చెప్పిన తర్వాత దే వర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీలీ విష్ణుప్రియ అండ్ పృథ్వీ డాన్స్. అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా మరి. నా వల్లనే కదా వాళ్ళిద్దరు గొడవ సార్ట్ అయింది. కానీ ఇదంతా చూపించారు టీవీలో. అదే చెప్తున్నా కదా, ఇట్స్ ఆల్ ఎడిటర్స్ మ్యాజిక్. యా, నా వల్ల వాళ్ళిద్దరు గొడవ అంతా నార్మల్ అయిపోయి నవ్వుకుంటూ సెట్ అయిపోయారు. నా వల్ల కదా అయ్యింది. యా, సో హ్యాపీయా అన్ని వీక్స్ అంటే ఫైనల్ వరకు వెళ్ళకుండా విన్నర్ అవ్వాలి అనుకునే పాయింట్ నుంచి డ్రాప్ అయిపోయి ఎలిమినేట్ అవ్వడం? డెఫినెట్లీ నేను విన్నర్ అవ్వాలని రాలే. వెళ్ళే ముందు కూడా నేను చెప్పాను నేను విన్నర్ అవుతానో లేదో తెలియదు. ఐ వాంట్ బీ, నేను 100% ఇవ్వాలి అని. నేను నిజంగా 1% ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోలేదు నేను విన్నర్ అవ్వాలి అని. బికాజ్ నేను వెళ్ళే ముందు కూడా నా ఫ్రెండ్స్కి ఏమని చెప్పేసి నేను నాకున్న మెంటాలిటీకి మహా అంటే 1 మంత్ ఉంటే నేను వచ్చేస్తా అని. బట్ నేను వెళ్ళాను, నాకేమేం కావాలి, నేనేమేమి నేర్చుకోవాలి అదంతా చేశాను. నేను అందుకే హ్యాపీగానే వచ్చేటప్పుడు కూడా ఏదో నేను పెద్దగా ఏడ్చి నేను ఫుల్ డిప్రెషన్కి ఏం వెళ్ళలేదు. నేను హ్యాపీగానే ఉన్నాను. బికాజ్ నాకేం కావాలి అది జరిగింది చాలా. ఇంకా అందరూ విన్నర్ అవ్వడానికి కష్టం కదా. ఫ్రెండ్షిప్ వల్ల ఎలిమినేట్ అయ్యావంట, నిజమేనా? మంచిదే కదా, ఫ్రెండ్షిప్ వల్ల ఎలిమినేట్ అయినా ఒక పేరు వచ్చిందంటే. అందరికీ రాదు కదా. ఇప్పుడున్న వాళ్ళు అందరూ సెల్ఫిష్ అయిపోతారు. బికాజ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇఫ్ యూ వాచ్డ్ బిగ్ బాస్, నేను ఎలిమినేట్ అయ్యే వీక్ నేను మెంటలీ చాలా లో అయిపోయా. బికాజ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఏమనిపించిందంటే ఒక రియాలిటీ షో కోసం ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టేస్తారా? నేను కూడా అదే మెంటాలిటీలో వచ్చిన అమ్మాయి. అరే ఫ్రెండ్షిప్ చేయకూడదు ఇక్కడ, అస్సలు చెయ్యకూడదు, నా గేమ్ నేను చూసుకోవాలి అని. ఒక బాండ్ అయ్యాక, ఒక ఫ్రెండ్షిప్ అయ్యాక, నువ్వు నా దోస్తు, నా ఫ్రెండ్స్ అని చెప్పిన తర్వాత ఒక్క రియాలిటీ షో కోసం ఫ్రెండ్స్ని పక్కన పెట్టేస్తారా అనే ఇదికి వెళ్ళిపోయా నేను. అండ్ ఆ వీక్ నేను చాలా వీక్ అయిపోయా, చాలా అంటే చాలా. ఇంకా ఐఎమ్ డన్, ఐ వాంట్ గో అవుట్. నేను ఎవ్రీడే యూస్ టు వేకప్, నేను దేవుడిని అదే కోరుకునేదాన్ని, దిస్ షుడ్ బీ మై లాస్ట్ వీక్, నేను వెళ్ళిపోవాలి, నాకు చాలు. ఐ డోంట్ నో, నాకు ఫిజికలీ కూడా నేను చాలా వీక్ అయిపోయాను, చాలా దెబ్బలు తగిలింది. అండ్ చాలా బాడీ రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకొని పడుకునేదాన్ని, ఫుల్ విత్ పెయిన్ ప్లాస్టర్స్ అండ్ ఆల్ దట్. చాలా వీక్ అయిపోయాను. యు నో దట్, నో ప్రాపర్ ఫుడ్, నో ప్రాపర్ స్లీప్, గేమ్స్ ఎక్కువ వీక్, పర్టికులర్ వీక్ ఫిజికల్ గేమ్స్, చాలా వీక్ అయిపోయాను మెంటలీ. సో యా, ఆఫ్టర్ ఐ కేమ్ అవుట్ నా ఫ్రెండ్స్ అందరూ పాజిటివ్గా చెప్పారు, పాజిటివ్గా వచ్చావు బయటకి, హ్యాపీగా ఉండదు అంటే ఇంకా మర్చిపోయారు. రాగానే నేను ఫ్రెండ్స్తో ఆ రోజు బయటికి వెళ్ళాను నేను, ట్రస్ట్ మీ. అసలు ఏమీ ఆలోచించకుండా లెట్స్ గో అవుట్, ఐ మిస్సింగ్. నా రెగ్యులర్గా వెళ్ళే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్దాం, నేను అది ఫస్ట్ మిస్ చేసుకుంటానని ఆ ప్లేస్కి వెళ్ళి నైట్ అంతా ఎంజాయ్ చేశాను. నేను స్టోరీ కూడా పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, పీపుల్ ఫాలో. యా, సో అంటే ఇప్పుడు బయటకు వచ్చిన నెగిటివిటీ కంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చాను, వాళ్ళు ఇవ్వలేదు అనే పాయింట్లో ఎక్కువ హర్ట్ అయ్యావు. అంటే అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అనుకో, నాకు హర్ట్ అయింది అంతే. బట్ నువ్వు ఇచ్చిన వాల్యూ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నావు? ఒకవేళ ఐ డోంట్ నో, మేబీ గేమ్ షో వల్లనే అనుకుంటున్నా. బికాస్ అంటే ఏంటంటే వాళ్ళకేంటి ఫ్రెండ్షిప్ బయట కూడా చేసుకోవచ్చు కదా, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాను. కానీ నేను అలా ఉండలేను ధనుష్. అంటే అదే నాకు అనిపించింది. యష్మి చాలా సందర్భాల్లో చాలా మందికి స్టాండ్ తీసుకున్నప్పుడు, యష్మి డౌన్లో ఉన్నప్పుడు కానీ, యష్మి మీద ఒక అటాక్ జరుగుతున్నప్పుడు కానీ ఎందుకు ఎవరు వచ్చి స్టాండ్ తీసుకోలేదు అనే పాయింట్ నాకు అనిపించింది. బయటకు వచ్చి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ నీ మీద పాజిటివ్గానే నిన్ను నామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సోనియా లాంటి వాళ్ళు వచ్చి కూడా నిఖిల్ని నువ్వు ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు అనే పాయింట్లో కూడా నువ్వు నెక్స్ట్ డే కూడా ఆ రోజు ఈవినింగే స్టాండ్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళంతమంది చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు అదే లూప్లోకి వెళ్ళావు అనేది నా క్వశ్చన్. అదే చెప్తున్నా కదా, ఇంకా నేను
నేను ఆ షోలో కూడా చాలాసారి చెప్పాను, ఇంకా ఫ్రెండ్షిప్ అని పోతే నేను కప్ని కూడా సాక్రిఫైస్ చేస్తాను నేను చెప్పినా. నేను యాక్చువల్లీ అది వచ్చిందో బయట ఏంటో నాకు తెలియదు, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఒకటే అనిపించింది, నా వాల్యూస్ని నేను తగ్గించుకోకూడదు. నేను ఈ కప్ గెలవకపోయినా పర్లేదు, ఈ డబ్బాలు నేను బయట సంపాదించుకుంటా, కానీ కొన్ని వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ బిగ్ బాస్. అంటే కప్పు గెలిచిన వాడే విన్నర్ అవ్వడు. మహా అంటే కప్తో ఒక ఫోటో పోస్ట్ చేస్తారు, ఒక 1 year ఉంటుంది ఆ సెలబ్రేషన్స్, కానీ ఆ వాల్యూస్ అనేది ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు. అర్థమవుతుందా? సో ఆ వాల్యూస్ నువ్వు ఈ సిచ్యువేషన్స్లో నువ్వు చూపిస్తేనే నువ్వు ఏంటనేది తెలుస్తుంది కదా. నువ్వు ఏదో గేమ్ షోకి వచ్చావు, నీకు డబ్బుల కోసం అంటే నువ్వు బయట కూడా డబ్బుల కోసం మారిపోతావా? దట్ వాజ్ మై థింగ్. నేను నాలాగా ఉండేదాన్ని, నేను బయట కూడా నేను ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాను. ఐ వాజ్ సేమ్ ఇన్సైడ్. నాకు కప్పు కానీ క్యాష్ కానీ వాజ్ నాట్ ఇంపార్టెంట్. సో నాకు వాల్యూస్ ఇంపార్టెన్స్ ఉండింది. సో దట్స్ వాట్ ఐ డిడ్ ఇన్సైడ్. సో నువ్వు చూసిన హౌస్లో నీకు తెలిసిన బిగ్ బాస్ అక్కడ నటిస్తున్నారా, జెన్యున్గా వాళ్ళు ఏంటో పోర్ట్రే చేస్తున్నారా? ఆబ్వియస్లీ అందరూ జెన్యున్గా ఉండరు. ఏదో ఒక సిచ్యువేషన్లో నువ్వు యాక్ట్ చేయాలి, ఎందుకంటే ఆ కెమెరాస్ చుట్టూ ఉంటుంది కాబట్టి ఆ భయం అనేది ఉంటుంది. నువ్వు ఎన్ని రోజు 3 months ఉన్నా అరే కెమెరాస్ ఉంటుంది, ఏదో రోజుకి అట్లీస్ట్ ఒకసారి అయినా నీకు గుర్తొస్తుంది. అప్పుడైనా యుల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే నెగటివ్గా ఏం చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఏదో పొరపాటున ఏదో నీ పర్సనల్ ఏదో చెప్పేస్తావు, ఇంకొకటి ఏదో చెప్పేస్తావు, యూ విల్ బిహేవ్ వద్దు ఇదంతా కొంచెం కామ్ డౌన్ అవుదాం చూస్తారు అని. ఇలాంటి విషయంలో కొంచెం ఫేక్ ఉంటారు. బట్ ఐ డోంట్ నో, ఐ కాంట్ రియలీ టెల్. బికాజ్ అంటే నేను అదే చెప్తున్నా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలవాలి అంటే ఒక మనిషి ఏ లెవెల్కైనా వెళ్ళిపోతాడు. ఇంకా ఎంత ఫేక్గా అయినా చేస్తాడు, ఇంకో మనిషిని ఎంత ఏదైనా చేస్తాడు. టు బీ లైక్ దాట్ గేమ్ షో అంటే. సో నేను ఎవరి పేరు తీసుకొని దీని గురించి నేను ఏం మాట్లాడొద్దు అని అనుకుంటున్నా. బట్ ఉంటారబ్బా, డెఫినెట్గా అదంతా ఉంటుంది. ఎవరు 100% జెన్యూన్గా అయితే ఉండరు, రాస్తా. సో అంటే నువ్వు పట్టించుకోకపోయినా కూడా చూసే ఆడియన్స్కి ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే ఏంటి ఎవ్రీ వీకెండ్ కోసం నాగార్జున గారి కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ వీకెండ్ యష్మిన్ తిడతారా, ఈ వీకెండ్ యష్మిన్ తిడతారా, ఇలా వెయిట్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డ్స్ 5th weekలో వచ్చినప్పుడు కంటిన్యూస్గా టార్గెట్ యష్మి. నేను ముందుకు వచ్చి నుంచున్నా కూడా 2-3 సార్లు నువ్వే అని అర్థమైపోయి. ఈవెన్ ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు కూడా నామినేషన్స్ అన్ని యష్మికి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మైండ్లో నీకు ఏమనిపించింది? ఈవెన్ ఒక ఎపిసోడ్లో కూడా ఆడియన్స్ దగ్గర నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చింది. బయట జరిగేది వేరు, లోపల జరిగేది వేరు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఇఫ్ యూ రిమెంబర్, వచ్చినప్పుడు ఐ గోట్ ద హైయెస్ట్ నామినేషన్. వచ్చిన వాళ్ళందరూ యష్మి కదా. అంటే వచ్చిన వారం చెప్తున్నా, వచ్చిన వారం ప్రతి ఒక్కరు వచ్చి యష్మి అని నామినేట్ చేసి వెళ్ళారు. నేను చాలా స్పోర్టివ్గా తీసుకున్నా, బికాజ్ ఐ నో అబౌట్ మై సెల్ఫ్, ఐ నో అబౌట్ మై గేమ్, ఐ వాజ్ సో ప్రిపేర్డ్. బయట వెళ్ళేది నిజం కాదు. నెక్స్ట్ వీక్ ఎందుకు నన్ను నామినేట్ చేసేవాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు కదా. ఇప్పుడు యష్మి నిజంగా మీరు చెప్పినట్టు రాంగ్ అయితే వాళ్ళే నన్ను నెక్స్ట్ వీక్ కూడా అదే పాయింట్ మీద కానీ కొంచెం అటు ఇటు మార్చి కానీ నామినేట్ చేయాలిగా. నాకు ఒక్క నామినేషన్ రాలేదు ధనుష్ నెక్స్ట్ వీక్. అండ్ ట్రస్ట్ మీ, ఇది ఒక్క సూట్ కేస్ ఉంటుంది, నువ్వు చూసావా ఎగ్జిట్ గేట్, నా ఒక్క కంటెస్టెంట్ సూట్ కేసే ఉంటుంది తెలుసా. అందరు సూట్ కేస్ విల్ బీ అవుట్, అంటే పాత కంటెస్టెంట్స్ది. అంటే అర్థమవుతుందా డిఫరెన్స్? వచ్చి యష్మి నామినేట్ చేసిన వాళ్ళే నెక్స్ట్ వీక్ ఎందుకు నాకు చేయలేదు? బికాజ్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారంటే బయట చూసిందే నిజం కాదు, వేరే జరుగుతుంది లోపల. అది నువ్వు లోపల వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే నీకు అర్థమవుతుంది యష్మి ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యింది ఏంటనేది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ సెకండ్ వీక్. సో ఇదంతా అప్పుడే లోపలే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఇంకా చాలు నేను గెలిచాను, వచ్చి అన్ని నామినేషన్స్, నెక్స్ట్ వీక్ నో నామినేషన్స్, అంటే దానికన్నా ఇంకొకటి ఉండదు కదా గెలుపు. చాలు, దట్ వాజ్ ఈ చిన్న సక్సెస్ నాకు చాలు. సో యష్మి, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? యాక్చువల్లీ అది నా ఫేవరెట్ సాంగ్. అవునా? ఎవరెవరు ఒకటి ఏ వచ్చి బి పై వాళ్ళే, బి వచ్చి సి పై వాళ్ళే. ఓ నువ్వు దాని గురించి మాట్లాడుతా? నో, అది నా ఫేవరెట్ కాదు. ఎవరెవరు మై ఫేవరెట్. అది ఆ పృథ్వీ ఫేవరెట్ అనుకుంటా. నువ్వు పృథ్వీ అడగాలి ఫేవరెట్, ఎందుకంటే స్టార్ట్ అయింది ఆయన వల్ల. అంటే దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ధనుష్. అంటే బిగ్ బాస్ మారిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఫన్ చేసుకుంటాం కదా బయట, ఇప్పుడు జనరేషన్ కైండ్ ఆఫ్ కంటెంట్ కింద క్రియేట్ చేస్తున్నారు. కంటెంట్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒకటి చెప్పింది అది ఎలా మారిపోతుంది అంటే, పృథ్వీ వాజ్ వెరీ క్యాజువల్, నార్మల్గా ఏ వచ్చి బీ బై పాని నార్మల్గా ఏదో జోక్
చెప్తారు కదా, అలా సరక్కి అలా చెప్పాడు. కానీ అది ఇంకో కంటెస్టెంట్ అది ఎంత సీరియస్గా తీసుకొని ఎంత సీరియస్ గొడవలు అదంతా చేశాడంటే అది ఓ మై గుడ్నెస్, ఇవంతా షాకింగ్ అనిపిస్తుంది బిగ్ బాస్లో. ఎస్పెషలీ మా మెంటాలిటీ మా లాంటి అన్ని లైట్ తీసుకున్న వాళ్ళకి ఏంటయ్యా ఈ చిన్నది ఏదో నార్మల్గా చెప్పాడు అంటే ఊరికి అది పచ్చ అబద్ధం, సగం అబద్ధమే చెప్పాడు వాడు. అది సీరియస్గా తీసుకొని మళ్ళీ నామినేషన్ తీసుకొచ్చి మళ్ళీ గొడవ చేసి అది ఒక 2-3 వీక్స్ లాగైంది. దండం. యా. సో మీ ఫాదర్ వచ్చినప్పుడు వాట్ వాజ్ ది రియాక్షన్ హౌస్లోకి? అప్పుడు కూడా మొత్తం మీ ఫాదర్ వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర జరిగిన విషయాలన్నీ అందరికీ చెప్పేసావు నీ ఫ్రెండ్స్కి. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నీకు లేదు. నాకు లేదు కదా, చీటింగ్ అది. నాకు అదే బాధేస్తుంది. బట్ ఎందుకు చెప్పానా, పాపం అది ముందే మాట్లాడుకున్నాం మీ పేరెంట్స్ ఏమేమి వచ్చి ఏం చెప్తారో చెప్పేసేయాలి అంటే నేను ఎంత ఇన్నోసెంట్గా మా డాడీ ఏం చెప్పారో చెప్తే వాళ్ళు చెప్పాలి కదా, నాకు కూడా వచ్చి నాకు చెప్పలేదు. ఇట్స్ ఓకే వాడెవర్. యా, ఫాదర్ నేను చాలా ఎమోషనల్ అయిపోయా. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్వ్యూలో నీకు ముందు మా డాడీ నాకు అస్సలు సపోర్ట్ చేసేవారు కాదు అని. అలా ఉన్నప్పుడు నేను చాలాసారి పిలిచా షోకి, కానీ డాడీ రా ఇలా అంటే ఎప్పుడూ వచ్చేవారు కాదు. సో బిగ్ బాస్ చూడగానే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఫస్ట్ వెళ్ళే ముందే చెప్పారు పేరెంట్స్ వీక్లో నేను వస్తా, మమ్మీ వద్దు నేనే వస్తా అని అంత ఎక్సైటింగ్గా చెప్పారు కదా. నేనేమో నామినేషన్స్కి వెళ్తున్నా, మా డాడీ ఏమో ఇంత ఎక్సైటెడ్గా చెప్పారు. అట్లీస్ట్ ఆ ఫ్యామిలీ వీక్ వరకు పుష్ చేయాలి. బికాజ్ ఎవ్రీ సీజన్ ఏమో 10th వీక్ ఉంటుంది ఫ్యామిలీ వీక్, మా సీజన్లో ఏమో 11th వీక్ పెట్టారు. నాకు భయం, మరి నెక్స్ట్ వీక్ మా డాడీ వస్తారు, ఇది ఒక్క వీక్ సేవ్ అయిపోతే చాలు. మా డాడీ వచ్చిన తర్వాత అంతా చెప్పిన తర్వాత ఇంకా పర్లేదు ఇంకా ఎన్ని డేస్ వెళ్ళిపోయినా పర్లేదు అనుకుని చిల్ అయిపోయాను నేను. యా, సో హ్యాపీ. యా, దట్ లాస్ట్ వీక్ అయితే మా డాడీ కోసమే నేను ఆడాను అబ్బా గేమ్. బికాజ్ ఆయన చాలా ఆయన మాటలు అయితే నేను చాలా హార్ట్కి తీసేసుకున్నా. అబ్బా ఇంత సీరియస్గా తీసుకున్నారా ఆ గేమ్ని, బికాజ్ నేను అంత సీరియస్గా తీసుకోలేదు. గేమ్ వస్తే ఏదో గెలవాలి అని ఆడేదాన్ని, కానీ ఏదో గెలిచిపోవాలి బిగ్ బాస్ సీజన్ 8 నాదే అన్నట్టు అయితే నేను ఎప్పుడు గేమ్ ఆడలేదు. గేమ్స్ వైజ్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు. యా, అది నాకు తెలియకుండా వచ్చేసింది. నాకు నిజంగా తెలీదు నేను అలా ఆడతాను అని. ఎప్పుడు భయం ఉండేది ఈ స్పోర్ట్స్ అది గేమ్స్ వల్ల, నేను ఎప్పుడు బ్యాక్ ఉంటాను నేను. కానీ ఆడే విధానము, టీంని సపోర్ట్ చేసే విధానం కూడా అంతే. ఈ టీంలో ఎవరైనా ఉంటే మాత్రం యా. సో అలా మా డాడీ నాకన్నా మా డాడీ మమ్మీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్లాగైనా గెలవాలి. మా మమ్మీ కూడా ఏదో పూజలు అంతా చేశారంట, నాకు తెలియదు బయటకు వచ్చింది. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి బయట జరుగుతున్న ఇష్యూస్ అప్పట్లో నువ్వు లోపల ఉన్నప్పుడు ఏమైనా డిస్కషన్ అయిందా? బయటకు రాగానే మా డాడీ చాలా ఏడ్చారు. 1 month నేను మాట్లాడలేదు మా డాడీతో బయటకు వచ్చాక. ఎందుకంటే హీ వాజ్ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఏడ్చారు ఫుల్. నేను చెప్తున్నా డాడీ ఇట్స్ ఓకే, ఇది రియాలిటీ షో అంటే ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన 24 hours చూసేవారు, ఫ్రీ ఉన్నప్పుడేలా ఓపెన్ చేసి చూసేవారంట. ఆయన చాలా కనెక్ట్ అయిపోయారు, ఎట్లాగైనా గెలవాలి అని ఫిక్స్ అయిపోయారు. పాపం ఆయన నేను కూడా అంత ఏడవలేదు నిజంగా చెప్తున్నా. ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చేసరికి నేను ఇంకా 1 month అయినా నీ కలవలే. నాకు అది ఎలా వెళ్ళాలి, బికాజ్ నాకు మా డాడీకి అంత బాండింగే లేదు. ఆయన ఏడుస్తుంటే ఎలా సమాధానం చేయాలి అని కూడా నాకు తెలియదు. బట్ మా మామ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. అరే నువ్వు సూపర్గా ఆడేవరా, నాకైతే చాలా నచ్చింది, నువ్వు ఇలా ఆడతావు అని కూడా తెలియదు. షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. నేను మమ్మీకి చెప్పినాను అనమాట, ప్లీజ్ డాడీకి చెప్పు అది ఇది అంటే షీ వాజ్ ఓకే డో మరి విల్ బీ ఫైన్ అది ఇది అన్నారు. బట్ అదే తప్ప ఇంకా దే వర్ వెరీ హ్యాపీ. అదేం లేదు, కానీ మా డాడీ కొంచెం ఎమోషనల్ అయ్యా నేను ఎలిమినేట్ అయినా. యా. కానీ బయటకు వచ్చాక ఎక్కడ మీ బ్యాచ్ ఎవరు కలిసి పార్టీస్ చేసుకోవడం కానీ టూర్స్కి వెళ్ళడం కానీ ఇక్కడ జరగలేదు? ఎందుకు? హౌస్ వరకే ఆ ఫ్రెండ్షిప్ పరిమితమైందా, లేదంటే హౌస్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల బయటికి రాగానే మాట్లాడటం మానేసావా? అంటే ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగావు కదా, లోపల ఫేక్గా ఉంటారా ఏంటారు. సో యూ హ్యావ్ టు రిలేట్ అంతే. ఐ డోంట్ నోడా. అంటే బయటకు రాగానే నా ఫ్రెండ్స్ నా సర్కిల్ ఏనున్నారు వాళ్ళు కలిశారు అదంతా. బట్ ఒక్కొక్కసారి ఏం చేసుకుంటాము, ఫొటోస్ అంతా పోస్ట్ చేయమా ఎందుకులే అని, విల్ జస్ట్ లివ్ దట్ మూమెంట్. వచ్చామా ఎంజాయ్ చేసామా వెళ్దామా అనుకుంటాం, కానీ కలవలేదని కాదు. బట్ అందరినీ కలవలే, ఓన్లీ ఫ్యూ పీపుల్. యా. అందరినీ కనెక్ట్ అవ్వలేదా లేకపోతే? కనెక్ట్ అయ్యారు, బయటకు రాగానే కాల్ చేశారు. నేను బయటికి వచ్చినప్పుడు నేను ఫోన్ అంత వాడలేదు. నేను బయటకు వచ్చినప్పుడు చాలామంది కాల్ చేశాను, వేరే కంటెస్టెంట్స్ కాల్ చేశారు, కానీ నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలే. నేను ఫోన్ని అంత తీసుకోలేదు. ఐ డోంట్ వాంటెడ్ టు యూజ్ మై ఫోన్ ఫర్ సమ్ డేస్. సో అందుకే నేను ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ రెగ్యులర్గా టచ్లో అయితే నైనిక ఉంటుంది, నైనిక ప్రేరణ కూడా ఉంటుంది.
యా పృథ్వీ, హౌ కెన్ ఐ ఫర్గెట్. ఇంకో పేరు రాలేదే. లేదు, నిఖిల్. నిఖిల్తో అంత లేదు, అంటే కలుస్తాము చాలా. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆయన షూటింగ్లో బిజీ ఉన్నారు, సో అంత టచ్ ఏం లేదు. నేనేం ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్, ఐ ఎమ్ వెరీ ఫ్రాంక్, నేను డిస్టర్బ్ చేయడానికి ఇష్టం లేదు. సో మళ్ళీ నేనేదో ఆయనతో తిరిగి మళ్ళీ ఆయనతో మాట్లాడి మళ్ళీ ఇంకొకటి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఓకే, ఐ విల్ సాక్రిఫైస్ మై ఫ్రెండ్షిప్, ఐ వాంట్ హిమ్ టు బి హ్యాపీ, దట్స్ ఆల్. సో ఈ బిగ్ బాస్ జర్నీ అనేది యా, నీ కెరియర్ వైజ్ హెల్ప్ అయిందా, లేకపోతే అనవసరంగా వెళ్ళానేమో అనే పాయింట్ అనిపించిందా? కెరియర్లో అయితే అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అవ్వలేదు. సో ఐ కాంట్ టెల్ యూ వాట్ రియలీ హ్యాపెండ్, బికాజ్ అంత నిజంగా ఏం అంత డిఫరెన్స్ అయితే ముందు ఎలా ఉండిందో, ఆఫర్స్ అయితే వచ్చింది, అంటే వెబ్ సిరీస్ కానీ మూవీస్ ఆఫర్స్ అయితే వచ్చింది, అలా రాకుండా అయితే ఏం లేదు. బట్ ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్. సో చాలా షోస్ రిజెక్ట్ చేసావు నువ్వు కూడా, సినిమాలు వెబ్ సిరీస్లు అన్ని రిజెక్ట్ చేసుకుంటూ వస్తుంది. దేని పేమెంట్ ఇష్యూస్? యా, పేమెంట్ నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయాలని ఉంది. సో మళ్ళా రియాలిటీ షో ఆఫర్ చేశారు. ఐ డోంట్ నో, ఒకటి దేవర్ 2 రీజన్స్. ఒకటి పేమెంట్, అండ్ ఆల్సో ఇంకొకటి నాకు ఇంకో రియాలిటీ షో వద్దు అని. బికాస్ బిగ్ బాస్ ముందే నేను 3-4 రియాలిటీ షో చేసా, ఇంకా బిగ్ బాస్ మళ్ళీ నా గ్రాఫ్ కిందకి వెళ్ళడం నాకు వద్దు అని, కొంచెం ఏదైనా ట్రై చేద్దాం డిఫరెంట్గా అని. ఐమ్ జస్ట్ వెయిటింగ్, లేట్ అయినా పర్లేదు అని. సో మళ్ళీ ఏమైనా సీరియల్ ఛాన్స్ వస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, పేమెంట్ మంచిగా ఉండి సీరియల్ చేయాలి, లీడ్ రోల్ అంటే చేస్తావా? అంటే డిపెండ్స్, మంచి రోల్ ఉంటే డెఫినెట్గా చేస్తా. బట్ ఏదైనా యూనో నెక్స్ట్ లెవెల్కి వెళ్దామనే ఉన్నాను నేను. లెట్స్ సీ, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తా. అంటే వాట్ ఈస్ యువర్ గోల్? ఒక హీరోయిన్ అవుదామన్నా, నువ్వు హీరోయిన్ ఆర్టిస్ట్గా ఉందామన్నా, సీరియల్స్ చేద్దామన్నా, షోస్లో ఉందామన్నా, లేకపోతే ఆబ్వియస్లీ బిగ్ స్క్రీన్లో కనిపించాలని అయితే ఉంది. హీరోయిన్ కాకపోయినా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే చేయాలని ఉంది. ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ మెచ్చుకోవాలని ఉంది. ఆ పెద్ద స్క్రీన్ కాకపోయినా చిన్న స్క్రీన్లో అయితే నా మోటో అయితే అదే, నేను సీరియల్ చేస్తానో ఇంకొకటి చేస్తానో, ఒళ్ళే మంచి పర్ఫార్మర్ అని ఆడియన్స్ గుర్తించాలనేదే నా డ్రీమ్ ఎప్పుడు. నెక్స్ట్ ఇందులో కనిపించిపోతుంది ఈసారి. రియాలిటీ షోస్ అని పక్కన పెట్టేసి మళ్ళీ వెళ్తావు బిగ్ బాస్ ఒకవేళ ఛాన్స్ ఉంటే? ఎందుకు వస్తుంది, నెక్స్ట్ ఏమైనా ఛాన్స్ వస్తుంది? ఎందుకు మళ్ళీ మీ సీజన్ లోనే 10 మంది వచ్చారు ఎక్స్ కంటెస్టెంట్స్. నాకు బోర్ కొట్టేసింది. ఇంట్రెస్ట్ ఉందా నీకు? పోదాం మళ్ళీ ఒకసారి, ఈసారి నటిద్దాము అట్లా ఏమన్నా అనిపించిందా? లేదబ్బా, నాకు వెళ్ళను, తెలీదు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ మళ్ళీ 1 month 2 months ఉండాలంటే నా వల్ల కాదు, నేను ఉండలేను, నిజంగా ఉండలేను. సరే ఈసారి వెళ్తే ఎలా ఉంటావు? ఇప్పుడంటే నువ్వు నీ రియాలిటీ మొత్తం చూపిస్తావు. అబ్బా, నాకు నిజంగా మళ్ళీ వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తున్నానంటే 100% మీరు యష్మిన్ అయితే చూడరు, ఒక మాస్క్ వేసుకున్న యష్మినే చూస్తారు. డెఫినెట్ నాకు అలా ఉండడానికి నాకు ఇష్టం లేదు. సో నో. వెళ్ళు. సో ఎలా కనిపిస్తున్నావు నెక్స్ట్ మాకు? ఇలా ప్లాన్ చేసుకున్నావు నెక్స్ట్ కమింగ్ అప్ నీ కెరియర్? నేను నిజంగా మూవీస్లో ట్రై చేస్తున్నా, మూవీస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో హోప్ఫుల్లీ మూవీస్ చూద్దాము. ఇఫ్ నాట్, ఐ హ్యావ్ నో ఐడియా, అంటే డిస్కషన్ జరుగుతుంది ఇంకా. సో ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేను. బట్ డెఫినెట్లీ ఏదైనా 100% కన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్ 6 మ్యాటర్ ఒకటి చెప్పావు హౌస్లో, సత్య వచ్చినప్పుడు స్టేజ్ మీదకి. ఆఫ్టర్ 6 అనగానే యాక్చువల్లీ స్టేజ్ మీద ఒక అమ్మాయి ఒప్పుకోవడం గ్రేట్, చాలా గట్స్ మెచ్చుకోవచ్చు నీది. ఏం చేస్తావు ఆఫ్టర్ 6? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫ్టర్ 6 అనేది వచ్చింది ఒక షో వల్ల. నేను ఫస్ట్ చేసిన రియాలిటీ షో వల్ల ఒక యాంకర్ అలా మా గ్యాంగ్ ఒకటి ఉండేది, ఆఫ్టర్ 6 బ్యాచ్ అని పేరు పెట్టారు. దాంట్లో సత్య కూడా ఉండింది. సత్యకి నాకు అలా ఆఫ్టర్ 6 అనేది నార్మల్గా వచ్చేది. ఆఫ్టర్ 6 మంచిగా చిల్ అవుతా అది ఇది అని. అలా అని నేను రోజు తాగుతానని కాదు. అండ్ నేను తాగడం నేర్చుకుందే ఒక 2-3 years నుంచి. ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ట్రస్ట్ మీ. అండ్ అలా తాగి డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఏదో బాధలో ఉన్నప్పుడు తాగి అలవాటు పడిపోయి ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వాలంటే తాగుతా తప్ప డైలీ బేసిస్లో అయితే తాగను. సో రోజు యష్మి ఆఫ్టర్ 6 తర్వాత ఏదో బార్లో లేదా టేబుల్ మీద ఒక గ్లాస్ పట్టుకొని కూర్చుంటుంది అని మాత్రం అనుకోకండి. ఫ్రెండ్స్తో ఎప్పుడైనా బయటికి వెళ్ళిన తర్వాత తాగుతా, బట్ లిమిట్లో తాగుతా. యా. సో ఆల్మోస్ట్ బిగ్ బాస్ అయిపోయి 3 months అవుతుంది. 3 months ఏం చేసావు ఈ 3 months? అంటే ఐ హ్యావ్ అ బిజినెస్ బెంగళూరులో, సెరామిక్ బిజినెస్ ఉంది. బెంగళూరుకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ బిజినెస్ సడన్గా స్టాప్ చేసేసా. సో అది ఆఫ్లైన్ బిజినెస్. సో అది ఏం జరుగుతుంది ఏంటి అదంతా చూసుకున్న నా పర్సనల్ లైఫ్ చాలా మారిపోయింది. అండ్ కొంచెం అటు ఇటు అంతా ఏదో నా ఫ్రెండ్స్ అందరూ మారిపోయారు. అదేంటో నా టైమో ఏంటో నాకు తెలీదు.
అండ్ నా Circle ఏ హెల్త్ మారిపోయిందా? చాలా సర్కిలే మారిపోయింది అసలు. పోనీ నేను నా బిగ్ బాస్ ఫ్రెండ్స్తో ఉన్నానంటే ఓకే, బిగ్ బాస్ నుంచి వచ్చింది అందుకే ఆ బిగ్ బాస్ ఫ్రెండ్స్ సర్కిల్ మారిపోయిందంటే లేదు, వాళ్ళతో కూడా లేదు. ఏంటో నాకు నా లైఫే అర్థం కాలేదు బిగ్ బాస్ సర్కిల్ నుంచి. మారిపోయింది నిజంగానే. చాలా మారిపోయింది బయటకు వచ్చిన తర్వాత. బట్ ఐఎమ్ హ్యాపీ. నేను మళ్ళీ అదేదో డిప్రెషన్లో ఉన్నానని దయచేసి అనుకోకండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా. సో హౌస్లో ఒక నిఖిల్ అనుకుంటూ చెప్పావు ఒక టాటూ గురించి, ఈ టాటూ గురించి మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు అది ఇదని. ఏంటి దాని స్టోరీ ఏంటి? చూసుంటావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? నేను స్టోరీ చూడలేదు, స్టోరీస్ మాకు వీడియోలో స్టోరీ ఏం వీకెండ్ లో వచ్చింది. రాలేదు. ఏదో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రమోట్ చేసినట్టు ఉంటది ఇక్కడ. నాకు అవసరంలే. వద్దు. ఏంటి ఆ స్టోరీ? కవరప్ టాటూ ఏదో ఏమేపించో కవరప్ టాటూ ఏం కవరప్ ఏం కాదు, ఇదే అది ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇంకా అలాగే ఉందా? అలాగే ఉంది అది. కానీ లక్కీలు ఏంటంటే అది చైనీస్ అనే వేసుకున్నాము కాలేజ్లో ఉన్నప్పుడు. ఇది జాపనీస్, దీనికి మీనింగే లేదు. సో లక్కీలీ ఐఎమ్ సేఫ్. యా. సో ఇప్పుడు ఏంటి మరి ప్రెసెంట్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఐఎమ్ చిల్లింగ్, ఐఎమ్ ఎంజాయింగ్. ఎందుకు ఈ రిలేషన్షిప్, ఈ పెళ్ళి అంతా ఎందుకు ఎందుకు వద్దు, అవసరం లేదు. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్ నౌ. ఎందుకు నేను ఏమైనా సత్యం మ్యానిపులేట్ చేసిందా? రిలేషన్షిప్ వద్దు, లేదబ్బా, అదెందుకు మ్యానిపులేట్ చేస్తుంది? లేదు, అదేం మ్యానిపులేట్ చేయలేదు. నేనే ఇంకా చేయాలి, నేనే వెళ్ళి అరే ఏదైనా లవ్లో వెళ్ళరా, ఏదైనా రిలేషన్షిప్లో వెళ్ళా, నేను తనని మ్యానిపులేట్ చేస్తూ ఉంటుందా? నేను చేస్తున్నప్పుడు తను కూడా సేమ్ డైలాగ్ కొట్టేది, వద్దు నేను చేసుకోను ఎవరు చేసుకోవద్దని చెప్తుంది. అట్లాగే చెప్తుంటే లేదు, ఇప్పుడు లైఫ్లో ప్రియారిటీస్ మారింది అంతే. కొంచెం సెటిల్ అవ్వాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ప్రియారిటీస్ మారింది కాబట్టి ఇంకా రిలేషన్షిప్ పెళ్ళి ఇంకా దాని గురించి ఆలోచించలేదు. కన్నడలో అంటే కర్ణాటకలో ఇండస్ట్రీ ఉంది, లైక్ సీరియల్ ఇండస్ట్రీ ఉంది, సినిమా ఇండస్ట్రీ ఉంది. అక్కడ ఎప్పుడు ట్రై చేయలేదా? రావడం తెలుగులోనే నీ డెబ్యూ జరిగిందా? అసలు ఏం జరిగింది? అక్కడ ఎందుకు ట్రై చేయలేదు? ఇక్కడ ఎందుకు ఆపర్చునిటీస్ అంతా అలా మీద పడ్డాయి ఒకటేసారిగా? అంటే అక్కడ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది కన్నడలో 8 months 9 months అలా కన్నడలో వర్క్ చేసి, అక్కడ ఏంటంటే ప్రొడ్యూసరే కొంచెం కన్ఫ్యూజన్లో నిన్ను తీసుకొచ్చి హీరోయిన్గా చేస్తాను ఈ సీరియల్ క్విట్ చేసి అని వాళ్ళే చెప్పారనమాట. వాళ్ళే క్విట్ చేయించారు. క్విట్ చేసి ఇంకో సీరియల్లో హీరోయిన్గా పెట్టి ఫస్ట్ డే షూట్లో ఏమైందంటే కొత్త ఫేస్ కావాలన్నారు ఛానల్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ సీరియల్ కూడా పోయింది నాకు, ఇంకా అది కొత్త సీరియల్ కూడా పోయింది. అలా ఉన్నప్పుడు నాకు తెలుగులో ఆఫర్ వచ్చిందనమాట ఫస్ట్. ఇంకా బ్యాక్ టు బ్యాక్ తెలుగులోనే బిజీ అయిపోయా అంతే. కన్నడ కూడా చేస్తూ ఉంటారు కానీ నాకు ఎప్పుడు ఇక్కడే నా డేట్స్ ఉంటుంది కాబట్టి నాకు మళ్ళీ అక్కడ చేయడానికి డేట్స్ కుదరట్లేదు. సో మొత్తం తెలుగు వాళ్ళు నిన్ను ఓన్ చేసుకున్నారు మొత్తానికి. సో తెలుగు ఆడియన్స్ గురించి ఏం చెప్తావు? ఓ దే ఆర్ లవ్లీ. ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తారు, ఎస్పెషలీ కన్నడ ఆర్టిస్ట్ని కానీ అందరూ, బీట్ ఎనీ ఆర్టిస్ట్, నోట్ కన్నడ ఆర్ తెలుగు ఆర్టిస్ట్. సో నేను వచ్చి ఆల్మోస్ట్ ఏంటి 5 to 6 years నియర్లీ అవుతుంది, 5-6 years అవుతుంది. దే ఆర్ ఆల్ బీయింగ్ వెరీ లవ్లీ, వెరీ సపోర్టివ్. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా ఏం చేసినా చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అని కోరుకుంటా అంతే. నీ హేటర్స్కి ఏం చెప్తావు? హేటర్స్గా ఐ లవ్ దెమ్ ఆల్సో. వాళ్ళ వల్లనే కదా నేను ఫేమస్ అయినా. ఇంకా వాళ్ళు లేదంటే నేనేముంటా ఇంకా. వాళ్ళ వల్లనే నాకు వాళ్ళ వల్లనే నాకు నా ప్రోమో రోజు వేసేవారు. సో ఐ లవ్ యూ ఆల్సో. హేట్ చేయకండి అంతగా. ఏం చేస్తారు అంత హేట్ చేసి? లవ్ చేయండి.